చేపలు చూడండి గురకలు ఎలా వస్తున్నాయో తెప్పో గురకలు నీళ్ళు ఇలా వచ్చేసినాయి. రోడ్లు మునిగిపోయి చెరువు మునిగిపోయింది కనబడుతుందా. చేపలు గురకలు విపరీతం అయిపోయినాయి. కొల్లేరు మొత్తం మునిగిపోయింది. ఈ చెరువు కూడా మునిగిపోయింది. చూడండి ఎలా ఉందో. గట్లు కూతుకుతున్నాయి. ఇంకా చెరువు ఇంకా మునిగిపోయి పెట్టింది. జాగ్రత్త తిరిగితే ఇలా తొక్కేద్దాం. ఇంకా ఎక్కడ ఉంటాయి నీరు. ఇది ఈ మధ్యలో ఆగిన ఆల్రెడీ లాగేసాం. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. చెరువులు అసలు అయిపోయి చెరువులు పోయి జనాలు కొట్టుకుపోయి ఈ తుఫాను దాటికి ఎంతోమంది అల్లాకల్లాలు అయిపోయినాయి. అసలు వీళ్ళ పరిస్థితులు ఏంటో తిండి లేక లేనోళ్ళు లేనట్టున్నారు. పాపము చాలామంది ఫుడ్ అందక ఎంతోమంది అలవాట్లు ఆడిపోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ గట్టి మునిగిపోయింది. ఇక చూడండి సిరుగట్టు మునిగిపోయింది. చెరువులోకి వచ్చేస్తున్నాయి నీళ్ళు. ప్రజెంట్ అయితే పెట్టలో కొంగలో ఇవి ఇలా ఉన్నాయి. ప్రదేశం చెరువు అయితే మునిగిపోయింది. గట్టి అది ఇది ఏకమైపోయింది. చూడండి అసలు ఈ గట్టి ఎక్కిందంటే ఎంత మొలక వచ్చేసిందో లెక్కేసుకోండి. గట్టి ఎక్కడ ఇగో ఆ చిటికి అని కొరమెంట్ పిల్లలు అండి. అవి చూడండి కొరమెంట్ పిల్లలు ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతానికి అయితే చేపలు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయి. గురకలు మామూలుగానే ఇప్పుడు అంతా ఇలా వస్తే అంత ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక చూడండి మామూలు ఎక్కడో చేసామండి. మామూలు ఇవ్వండి మామూలు ఎక్కడో చేసామండి. ప్రజెంట్ అయితే వాటిలో అవి మామూలు అందులో చేపలు పడతాయి నాకు తెలిసి. ఆ తీగలు కానుకుని ఒగ్గరు మామూలు అయ్యి వారంట. వీటిలో చాలా మట్టుకి గురకలు పడతాయండి. అందులో నాటు గురకలు బాగా పడతాయి. ఎంత మునిగిపోయింది. కొల్లేరు ఎలా ఉందో ప్రజెంట్ అయితే చూడండి ఎలా ఉంది ఏంటన్నది. చేపలు పొనగంట కూర పోసుకుందామని వచ్చాను. అయితే పొనగంట కూర ఏం లేదు, మునిగిపోయింది మొత్తం అంతా. అది పచ్చగా కనపడేది. అంత లెక్క వెళ్ళాలి. అంత లెక్క వెళ్ళాలంటే అందదు. ప్రస్తుతానికి అయితే పడవ గట్ర ఏం లేదు. పొనగంట కూర మాకు సిటీలో అయితే అమ్ముతారు. మాకైతే ఫ్రీగా కొల్లేరులో దొరికిద్ది. అది మీరు పొనగంట కూర తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. కంటికి చాలా మంచిది. మా ఊరికనే దొరుకుద్దండి పొనగంట కూర కానీ తూటు కూర కానీ అలాంటివి మాకు చాలా ఊరికనే దొరుకుతాయి. కలేకాయలు కలే పూలు ఇవన్నీ కొల్లేరులో ఉంటాయండి. ఇవన్నీ చూడండి మా చెరువు గట్టు ఇలా ఉంది. చేపల్లో ఉంది చెరువులో. వదిలేసాము. ఇక నిన్న లాగిన మట్టుకు లాగాము. ఇంకా అందుతలేదని రావట్లేదని వదిలేసారండి. ప్రజెంట్ అయితే ఇక చూడండి ఎలా ఉందో పొజిషన్. ఇలా ఉన్నదండి ప్రస్తుతానికి అయితే. చేపల ఆటాడే కూడా వెళ్ళొద్దనని చెప్తున్నారు. కొల్లేరులో కూడా ఎవరో కనపడతలేదు. చూడండి ప్రజెంట్ అయితే మా చెరువు గట్టు అంత లెవెల్కి వచ్చి మునిగిపోయిందంటే ఇంచుం 7, 8, 9, 10 అడుగులు ఉంటుందండి కొల్లేరులో నీళ్ళు. అయ్యో చూడండి మా చెరువు గట్ల మీద గట్లకి నీళ్ళు ఎక్కేసినాయి. చాలా ఇబ్బంది ఉందో. పొంగలం అసలు తుఫాను వాన వరద అసలు ఏ దాటికి ఎటు వెళ్ళిపోతామన్నది అంతు పొంతు లేదండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పాపం ఎంతమంది ఎన్ని కుటుంబాలు అల్లోహలాలు అయిపోయినాయి. కాబట్టి అసలు ఈ తుఫానికి ఎంతమంది బాధితులు తిన్నారో ఉన్నారో లేరో, ఎంతమంది ఎలా ఉన్నారో. సాయం చేసేవాళ్ళు సాయం చేస్తున్నారు చాలామంది. మేము కూడా ఇక్కడ చెరువు మీద చేస్తాము. ప్రజెంట్ అయితే మా చెరువుకి ఆనుకుని ఇలా వచ్చేసిన నీళ్ళు. చెరువు గల్లడిపోయేటట్టు ఉంది. మా 20 ఎకరాల్లో అయితే మీకు ఆల్రెడీ పెట్టే ఉంటాను నేను. అది రొయ్యేసాము. ప్రజెంట్ అయితే
అది దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇలా ఉందండి ప్రజెంట్ పొజిషన్ అయితే. చెరువు గట్లు మునిగిపోయి మా చెరువు అయితే ఇలా మునిగిపోయిందండి ప్రస్తుతానికి అయితే. ఇది ఏం చేయాలో తెలుస్తలేదు ప్రస్తుతానికైతే ఆశ వదిలేసుకున్నాం. మేము కూడా అంతా దేవుడి మీద భారం వేసి వదిలేసుకున్నామండి. మరి ఓకే ఫ్రెండ్స్, బాలు ఎస్కే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వర్షం పడుతుంది. పొద్దున్న మేత జల్లి ఇప్పుడు కింద మేత జల్లి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు 10 గంటలకు మేత కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా, సీ యూ.